హాయ్ ఫ్రెండ్స్, చూడండి వీడియో చూడండి. నిన్నటిది చాలా బాగుంటది. 3 రోజులది పువ్వులది చూపిస్తున్నాను. బుధవారం గురువారం. నచ్చినట్లయితే లైక్ చేసి మొన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపించింది. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్, అంటే లాంగ్ వీడియోస్ అలాగే లైవ్ వీడియో పెట్టను కాబట్టి లాంగ్ వీడియోస్ మొత్తం చూడలేదు అనుకుంటా. అది కూడా చాలా బాగుంటది. ఇది ఫస్ట్ రోజు వచ్చినప్పుడు పెడతాను. అంటే వారం ఒక 2 రోజుల ముందుది. ఇవాళ నిన్న కాకుండా అంతకు ముందు రోజుదండి. ఇప్పుడు కూడా 3 ఉన్నాయి. ఫస్ట్ నేను టమాటాలు చూపిస్తున్నాను. చూడండి. ఆ తర్వాత పువ్వుల చెట్టు కూడా చూపిస్తాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చెట్లు వచ్చాయి. దానికి ఎన్ని కాయలు కాసాయి అవన్నీ చెప్తానండి. చాలా బాగుంది. మొత్తం వీడియో అంతా చూడండి. నేను పెట్టిందే పెట్టట్లా. దగ్గర 15 నిమిషాలు వాయిస్ ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి. పావు గంట కానీ చాలా బాగుందండి. రోజుకి ఫ్లవర్స్ భలే కొంచెం విచ్చులుకుంటూ చాలా బాగుంది వీడియో. ఇంత ఉందని చెప్పి చూడకుండా మానేయద్దు ప్లీజ్. చూడండి. మళ్ళీ రేపు శుక్రవారంది కూడా నేను పెడతాను. అది చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు చాలా నచ్చుద్ది. సరేనా ఫ్రెండ్స్? మొత్తం చూడండి. మల్లెపూలు చెట్టు అవన్నీ చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ టైము నేను వీడియో పెట్టడం. అంతకుముందు పెట్టిన పువ్వులు ఎప్పుడో పెట్టాను. మళ్ళీ వచ్చాయి. దగ్గర 20 పువ్వుల దాకా పూసాయండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో కాయలు. అదే మొగ్గలు 20 మొగ్గల దాకా వచ్చాయి. ఈ పువ్వు కూడా ఇప్పుడు నేను చేతితో ఒక పువ్వు పట్టుకున్న చూపిస్తున్నా కదా, అది కూడా ఇవాళ శుక్రవారం నాడు విచ్చులుకుంది. నేను ఇవాళ వీడియో పెడుతున్నా కాబట్టి చెప్తున్నాను. అసలు ఎంత బాగుందండి. అది కూడా పువ్వులు 2-3 విచ్చులుకుని రేపు పొద్దున కూడా రేపు సాయంత్రం పెడతా. శుక్రవారం కదా అందుకని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూసారు ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయండి. పువ్వులు పోసిన తర్వాత ఇంకా బాగుంటాయి. అవి కూడా మొత్తం వీడియోలో మధ్యలో వస్తూ ఉంటాయి. పువ్వులు విచ్చులుకున్నాయి. అసలు చాలా బాగుంటాయండి. ప్లీజ్ అండి మొత్తం వీడియోస్ చూడండి. ఇది ఫస్ట్ది. నేను ఆ పక్కన కూడా చూపిస్తున్నాను. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. మొత్తం చూడండి. నేను ఇంత కష్టపడి వీడియో తీసి వాయిస్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అన్ని రకాలలో వాయిస్ ఇస్తున్నాను. నేను ఎంత కష్టపడి వాయిస్ ఇస్తున్నావు అర్థం చేసుకొని చూడండి. చూసి కామెంట్ చేసిన వాళ్ళకి నేను రిటర్న్ చేస్తున్నా కదా. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది. అందువల్లే నేను లైక్ అడుగుతున్నాను. అలాగే కామెంట్ ఎవరెవరు వచ్చి చూస్తున్నారు అనేది. ఎంత బాగా పూసిందో. 3వ రోజు అయితే ఇంకా చాలా బాగుంటుందండి. పొద్దున సాయంత్రం 2 కలిపి పెడుతున్నాను. చేయమంటున్నానండి. ఎంత బాగా నచ్చిందో తెలుసా ఫ్రెండ్స్. ఛానల్స్ ఉన్న వాళ్ళందరూ అదిరిపోయింది. కామెంట్ చేయండి.
ఛానల్ లేని వాళ్ళు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, చూడండి చాలు. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే ఎందుకంటే లైక్ channel చేసి ఉన్న సబ్స్క్రైబ్ వాళ్ళు చేసుకుని నేను బెల్ మీద return ఆల్ మీద మీకు టచ్ చేయండి. చూడాలి లాంగ్ వీడియో కాబట్టి షార్ట్ వీడియోస్ అన్ని చూడండి. చూసినప్పుడు నేను లైవ్ పెట్టనండి, లాంగ్ వీడియోస్ కామెంట్ పెడతాను. చేయమంటున్నా. చాలా చాలా మంది మంది ఇద్దరు ముగ్గురు, ఒక దాంట్లో ఏడుగురు, నేను 10 మంది కామెంట్స్ దాకా పెడుతున్నా. చూస్తున్నారు. ఏంటంటే అది దాటట్లో ఒక 50 మంది ఆ చూసినా వీడియోకి కొంచెం సంబంధించి watch time కామెంట్ వస్తుందని పెడుతున్నా, friends. అంటే సబ్స్క్రైబ్ చేసుకుని Please అలా అందరూ పెడుతున్నా. support చేయండి నాకు. వాళ్ళకి అలా కూడా కొంచెం మందికి అర్థం అలాగే కావట్లేదండి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇంకా ఎలా చూపిస్తున్నా. చెప్పాలో అర్థం కావట్లే. సబ్స్క్రైబ్ అని చెప్తుంటే పోతున్నాయి, ఒక 2 లేదంటే వేరేగా ఏమైనా పచ్చిమిరపకాయలు పెడుతుంటే ఉన్నాయండి. ఉండటంలా. షార్ట్ వీడియోలో, ఫస్ట్ లాంగ్ వీడియో రోజు అయితేనే రెండే ఆగుతుంది. కనపడినాయి, తర్వాత ఎన్ని లేదంటే కనపడినాయో ఫొటోస్ దాంట్లో చూపిస్తాను పెడతానండి చూడండి. నేను. ఒకసారి సరేనా చూసుకోండి ఎవరైనా ఆ కూడా. రెండే అవి కూడా కనపడినాయి పచ్చిమిరపకాయలు first రోజు. చూపిస్తున్నా. తర్వాత ఏమైందంటే ఎన్ని కనపడినాయో చూపిస్తాను చూడండి. పచ్చిమిరపకాయలు రెండే సరే అనుకున్నాను, రెండో రోజు తీరా చెప్తున్నా చూస్తే వినండి. చాలా ఉన్నాయండి. ఈ చూపించిన వాటికి మామూలుగానే ఇంకా ఉన్నాయండి. ఆ పచ్చిమిరపకాయలు కూడా చూపిస్తా మొత్తం చూడండి. రెండో రోజు అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్ని చూడండి. ఇది బుధవారం నాడు, అంటే మొన్న బుధవారం సాయంత్రం పూట్ల వాయిస్ ఇస్తుంటే నిద్ర వీడియో వచ్చేస్తుంది తీసేగానే మాట్లాడుతూ వీడియో తీసేగానే కానీ అసలు వాయిస్ చాలా ఇచ్చింది బాగుంటాయి కొన్ని friends. బాగోలేదు. నాటి గులాబీ, అందుకనే మళ్ళీ ఏ ఇస్తున్నా మొక్కలు అండి. ఇది తెచ్చినా రెండో తేకపోయినా చూసారు నాటు కదా గులాబీ, ఎంత చిట్టు బాగుందో గులాబీ పువ్వు. అలా ఉంటాయి కదా, అందుకనే అయితే అండి చూడమంటున్నా. చాలా ఇక మంచిదండి. మూడోది వచ్చేపాటికి నా ఇంకా చేతిలోనే బాగుంది. రెండు నేను చాలా తెచ్చుకున్నాయి ఫ్లవర్స్ పూసినాయి, చనిపోయినాయి. 50 వచ్చినప్పుడు చూడండి దేమో అలాగే మీకు నచ్చుతాయి 1000 అనుకుంటున్నా. సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు తెచ్చారు. ఈ 2 గులాబీలు సపోర్ట్ బతకలేదు. చేయండి, అలాగే ఈ లైక్ first లో చేయండి, తెచ్చినవి కామెంట్ అయ్యే చేయండి, షేర్ బతికినాయండి. చేయండి. రెండో రోజు ఫ్రెండ్స్ ఇగోండి పచ్చిమిరపకాయలు కానీ నాకు చూపిస్తున్నాను. చాలా బాధ అనిపించింది అప్పుడు. చాలా అవి ఉన్నాయి చచ్చిపోతే. కదా. అప్పుడు చిట్టు గులాబీ అని తెచ్చాం రెడ్డి, అవి బతకలేదు. అలాగే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను వీడియో. కలర్స్ అని చెప్పి నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఎలా ఉందో. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే అండి, ఉంచితే support మంచిగానే చేయండి. ఉండేయండి. మార్చేపాటికి పెద్ద కుండీలో పెట్టేవాటికి ఎంత బాగున్నాయో కదా ఫ్రెండ్స్. అవి స్వచ్ఛపోయినాయండి. బాగా నాకు అదే నచ్చాయి. చాలా బాధ అనిపించింది. అలా ఉంచిన చక్కగా పెరిగాయి అనుకుంటా. పువ్వులు బొకేలాగా పోస్తుంది. ఇప్పుడు చూడండి నేను రేపు ఈ 2 కలర్స్ అన్ని పెడతా. కలిపి వచ్చినాయి. అప్పుడు దేవుడు వీడియో పెట్టి ఎల్లోనూ ఆరెంజ్ ఏదో వచ్చింది. పెడతాను చూడండి, చాలా లేదంటే బాగున్నాయి. విడిగానే పెడతాను నేను. రేపు చాలా సేపు పువ్వు పెడతాను. ఎంత బాగా వచ్చిందో. ఒక 5 నిమిషాలు అలా ఒక వీడియోగా పెడతాను చూడండి. మొక్కలు అన్నీ అండి చాలా ఎంత పాడైపోతున్నాయి. బాగున్నాయి. 2 పూలు కోసాను ఇవాళ. చూడండి పువ్వు. ఈ పువ్వు కోసాను నిన్న, కోసి బాక్స్ లో మట్టి పెట్టాలంటే బలం సాల్ట్లేదు ఫ్రెండ్స్. అదే కింద నేల మీద అయితే ఇంకా మంచిగా పెద్దగా వచ్చాయి. ఎంత బాగున్నాయో చూడండి. మీకు నచ్చినాయి, మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో ఇంకా బాగుంటుంది. మూడో రోజు పొద్దున సాయంత్రం 2 కలిపి పెడుతున్నా. బెల్ మీద వచ్చినాయండి. సాయంత్రానికి ఇంకా రేపు పొద్దునకి అయితే బొకేలాగా వద్దేమో అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ పెడతాను చూడండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్. మా వారి ఛానల్లో బి అశోక్ కుమార్ -J1M ఎంత బాగుంది చూడండి. నాకు గులాబీ పువ్వు బాగా నచ్చిందండి. అయితే అండి ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో చేసుకోండి. లాంగ్ వీడియోస్ చూడండి. లైవ్ పెడతాను. దీంట్లో ఈ పెడుతున్నా కదా. లాంగ్ వీడియో కంపల్సరీ ఒకటైన రోజుకి చూడండి. ఎంతసేపు ఉన్నా చూడండి. నేను అలాగే మీకు సపోర్ట్ చేస్తా. వీడియోస్ కానీ కామెంట్ పెడతా. రోజు లింక్ ఇద్దరిది కలిపి పెట్టాను కింద చూడండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మర్చిపోవద్దు. ఇదిగోండి ఏమంటే టమాటాలు చూపిస్తున్నాను. ఇదిగోండి టమాటాలు కూడా చూపిస్తుంది, చూసారు కదా. కొంచెం పెరిగాయి మొన్నటి మీద. మొత్తం ఎన్ని టమాటాలు అనేవి మూడో రోజుది దాంట్లో చూపిస్తాను. ఇప్పుడు 3 కనబడుతున్నాయి కదా. కూడా ఎంత బాగున్నాయి చూడండి. చాలా ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. నేను పెడతాను. ఎందుకు ఎలా తెలిసిందంటే నేను ఆకులని కట్ చేస్తాను పొద్దున. కట్ చేయడం వల్ల తెలిసిందండి. మొత్తం చూడండి. నెక్స్ట్ వీడియో చూద్దాము. ఇంకోండి దీంట్లో చూపిస్తుంది చూడండి. ఇది మూడో రోజు అండి. ఇదేంటంటే ఆకులన్నీ కట్ చేయడం వల్లే మీకు కనబడుతుంది.
అంతకుముందు కనపడేది కాదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లాంగ్ వీడియోస్ చూడండి, లైవ్ పెట్టను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఇది 3వ వీడియో. దీంట్లో చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ చెప్తున్నాను. అదే అయితే వాయిస్ ఇవ్వడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, కొన్ని చోట్ల ఆగం. ఇవన్నీ ఏంటంటే దోసకాయ వచ్చింది, దోసకాయ టమాటో ఎందుకంటే కొంతమంది ఇష్టపడటం లేదు అని అంటున్నారు. కొమ్మలు ఇరిపేసాయి, ఎక్కువైనాయని ఇరిపేసేపాటికి మధ్యలో ఇస్తున్నాను. అవి చిన్నగా ఏం చెప్తున్నానంటే ఇక్కడ వల్ల టమాటా మొక్కలు ఇవన్నీ చాలా వచ్చినాయని చెప్తున్నా. పెద్ద అయ్యాక తీసేస్తానండి. ఇది 3వ రోజు అండి, అంటే ఇవాళ గురువారం నాడుది. టమాటా మొక్కలు చాలా వచ్చినాయి అని చెప్తున్నాను. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద చేయండి. కంపల్సరీ లాంగ్ వీడియోస్ వస్తాయండి. మీకు లాంగ్ వీడియోస్ 3వ రోజు కూడా రోజుకి ఒక వీడియో అయినా చూసి కామెంట్ చేయండి. నేను ఒక వీడియో అయినా చూసి కామెంట్ చేస్తా తప్పకుండా. అలాగే ఇది పాకే గులాబీ చెప్తున్నాను. పాకే గులాబీ కూడా మొత్తం కట్ చేస్తానని చెప్తున్నాను. చాలా కట్ చేశాను ఫ్రెండ్స్, అంతా గుబురుగా వచ్చినాయి. మొత్తం తమలపాకు చెట్టు, అలాగే కొన్ని చెట్లు అలాగే ఇచ్చేసాను. ఏంటంటే అనుకోలేదు ఫ్రెండ్స్, నేను పచ్చిమిరపకాయలు 4-5 ఉన్నాయి. నేను పచ్చిమిరపకాయలు అనేది చూపిస్తున్నాను. నేను చూడలేదు, కొమ్మ పైన అలా ఉన్నాయి. మొత్తం 4 పచ్చిమిరపకాయలు కోసాను చూపించాను. ఒకటి కింద పడిపోయింది, 3 పచ్చిమిరపకాయలు కోసి ఇంకా చిన్నది ఉంది. చూడలేదు ఫ్రెండ్స్, అసలు నేను పచ్చిమిరపకాయలు ఉన్నాయి అనుకోని కూడా అనుకోలేదు. కానీ భలే ఆకుల్లో ఉండిపోయినాయి ఫ్రెండ్స్. మొత్తం గుబురు వచ్చిందని అన్ని ఆకులు పీకుతుంటే పొద్దున్నే ఆ ఆకుల్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇదంతా. కానీ చెట్టు చాలా మంచిగా ఇదిగోండి. ఇదేమో 3వ రోజు గులాబీ ఫుల్గా వీడియో తీసిందండి. మధ్యలో ఉంది, ఇంకా ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి. అయితే మొత్తం విచ్చిలిపోయింది. చాలా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో తప్పకుండా చూడండి. నేను ఎందుకంటే లైవ్ పెట్టను కాబట్టి ప్లీజ్ సాయంత్రానికి అయితే విచ్చులుకొని ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా దీంట్లోనే వస్తుంది, మొత్తం చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వీడియోస్ తీయడం అంటే చాలా ఇష్టం, అందుకని తీసాను ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయో కదండి ఫ్లవర్స్. గురువారం నుండి శుక్రవారం వరకు ఉంచుతానండి. ప్లీజ్ అండి, పాత వాళ్ళు కూడా వస్తే కామెంట్స్ చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను చూసి నేను తప్పకుండా కామెంట్ చేస్తానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సరే అండి, బాయ్.
బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ గులాబీ. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఇదేమో ఇవాళ సాయంత్రం అండి, అంటే గురువారం సాయంత్రం. ఇది అసలు గులాబీ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఒక గులాబీ పువ్వు అయితే శాంత విచ్చులుకుంది. దాన్ని బట్టి ఆ కొమ్మ మళ్ళీ తీసి వేరే చోటన పెడితే నేను వస్తాను, ట్రై చేయాలండి. కానీ నాటు కూడా ఇవి చాలా బాగా పోస్తుందండి. ప్లీజ్ అండి ఎవరైనా ఉంటే ఈ